రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన సుశాంత్ గౌడ్ అనే 10వ తరగతిలో అడుగుపెడుతున్న విద్యార్థి తన 10వ తరగతి ప్రత్యేక తరగతులు స్పెషల్ క్లాసులు స్టడీ అవర్స్కు హాజరయ్యేందుకు సమయపాలనను ఉపయోగించుకునేందుకు తానే స్వయంగా ఎలక్ట్రిక్ సైకిల్ను తయారు చేశాడు. ఈ సైకిల్కి సంబంధించిన ఎన్ని రోజుల పాటు శ్రమించి దీన్ని తయారు చేశాడు, దీనికి ఎంత ఖర్చు అయిందనేది లోకల్ 18 ప్రత్యేక కథనంలో మనం తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ సుశాంత్. నా 9th క్లాస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ఈ సమ్మర్లో ఫ్రీగా ఉంటాను కాబట్టి ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని థాట్ వచ్చింది. ఒక 4 months కింద మా అన్నయ్య కూడా ఎలక్ట్రిక్ ఎక్సెల్ చేశాడు. అందువల్ల నేను ఎలక్ట్రిక్ సైకిల్ చేయాలని థాట్ వచ్చింది. దీన్ని నేను 15 to 20 daysలో కంప్లీట్ చేశాను. ఇది నాకు చాలా బెనిఫిట్గా ఉంది. ఇది నాకు 30 to 40 kilometers రేంజ్ ఇస్తుంది. ఇందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ హార్న్, లైట్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలా మెయిన్ 2 ఫెసిలిటీస్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోయినప్పుడు పైడలింగ్ కూడా చేయొచ్చు. ఛార్జింగ్ ఉన్నప్పుడు మనం ఎక్సలేటర్ ఇస్తే ఫ్రీగా సైకిల్ మూవ్ అయిపోతుంది. అంటే ఎన్ని గంటలు ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు? 5 hours ఛార్జ్ చేస్తే మనకు 30 to 40 kilometers కంపల్సరీగా వస్తుంది. ఇది మనకి లైట్ వెయిట్ వేస్తే ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది. ప్రధాన కారణం అంటే ఇప్పుడు నేను 10th క్లాస్, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలంటే నాకు స్టడీ అవర్స్ ఉంటాయి కాబట్టి నేను స్కూల్కి వెళ్ళడానికి ఇది తయారు చేసుకున్నాను. మాది మరిపల్లి టు వేములవాడ 6 kilometers ఉంటుంది. అట్లా నేను 1 day ఛార్జ్ చేసుకుంటే నాకు 2 days వస్తుంది ఛార్జింగ్. స్కూటీలు పిల్లలకు అర్హత లేదు కాబట్టి ఎలక్ట్రానిక్ సైకిల్ మన మరిపల్లి నుంచి వేములవాడకు రావాలంటే ఒక 6-7 kilometerల డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి సైకిల్ అనేది ఇతనికి ఈజీగా ఉంటుంది. కాబట్టి తన టాలెంట్తో ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు చేసుకున్నాడు. తన టాలెంట్తో తను తయారు చేసుకున్నాడు. తన బ్రదర్ని చూసి ఇంప్రెషన్ అయి చేసుకున్నాడు. చాలా బాగుంది, నేను కూడా చూశాను, చాలా బాగుంది. పిల్లలకు యూజ్ అవుతుంది. స్కూల్కి వెళ్ళాలన్నా, ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కానీ చాలా యూజ్ అవుతుంది. బాగుంది, చూశాను. ఖర్చు కూడా తక్కువనే ఉంటుంది, 15 నుంచి 18 వేల వరకు అయిపోతుంది. మా అబ్బాయి సుశాంత్ గౌడ్, ఇతను ఈ ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేశాడు. దీన్ని ముఖ్యంగా ఎందు గురించి అంటే ఇప్పుడు 10th క్లాసు కాబట్టి 9th అయిపోయింది, మొన్ననే 10th క్లాసు. అయితే స్కూటీ మీద వెళ్ళాలంటే ఏజ్ తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రికల్ సైకిల్ని తయారు చేశాడు. చాలా బాగుంది. దీనికి హారన్ కానీ లైట్ కానీ ఈ బ్యాటరీస్ మోటరు సేమ్ ఎలక్ట్రికల్ స్కూటీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 40 kilometers దాకా రేంజ్ ఇస్తుంది. చాలా బాగుంది ఈ సైకిల్ అయితే. ఇందులో ఏం బ్యాటరీస్ ఉపయోగించారు? ఇందులో లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉపయోగించడం జరిగింది. 7 hours పెడితే మనకు 40 kilometers దాకా వెళ్తుంది. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ, ఇందులో మనకు 2 బ్యాటరీస్ ఉంటాయి. ఒకటి 12 voltage. ఈ టోటల్ బ్యాటరీ అనేది 24 voltage. మన కంట్రోలర్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ 24 voltage. ఇది మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది, ఇక్కడ ఛార్జింగ్ పెట్టేయాలి. ఇది మనకి 30 to 40 kilometers ఖచ్చితంగా ఇస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అయితే తెలంగాణ వ్యాప్తంగా పలు స్కూల్లో విద్యార్థులు చిక్కుముఖి సైన్స్ ఫేర్ అయితేనేమి వివిధ కాంపిటీషన్స్కు హాజరైన తరుణంలో చాలా వరకు సైన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇన్నోవేటెడ్ కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ స్కూటీలు అయితేనేమి ఎలక్ట్రిక్ వెహికల్స్ సైకిల్స్ తయారు చేశారు. ఈ తరుణంలో వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన బత్తిని సుశాంత్ గౌడ్ అనే విద్యార్థి ఎలక్ట్రిక్ సైకిల్ను తయారు చేసి అందరి ప్రశంసలు మనలో పొందుతున్నాడు. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా. చార్జరు అది 65 కీ పెట్టు సరే.